సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది చిరు లీక్స్ విశ్వాంబరాలో అలాంటి సాంగ్. ఆ రెండు చిత్రాలకి సీక్వెల్స్. ఇంతకీ ఈ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చేయాలనే ఆలోచన ఉంది. ముందు చేశారు కాబట్టి దీనికి ఇందిరాకి ఒకటి, జగదగిరికి ఒకటి, రెండు సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను 100% మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఇంద్రా సినిమాతో మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. ఆనాటి బ్లాక్ బస్టర్ ను మరోసారి తెరపై చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక ఇంద్రా టీమ్ ను ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు చిరంజీవి. ఈ సందర్భంగా అశ్విని దత్, బి గోపాల్, పరుచూరి బ్రదర్స్, మణిశర్మ, చిన్ని కృష్ణాలతో ఆనాటి ఇంద్రా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అయితే ముచ్చటలో చిరంజీవి విశ్వాంబర గురించి ఓ లీక్ ఇచ్చేశారు. ఇంద్రా సినిమాకి నేను కంపోజ్ చేసిన బంబం బోలే సాంగ్ మాత్రం జన్మకి ఒక పాట అంటారు కదా, అలాంటిది. అటు మణిశర్మ చెబుతుంటే చిరు సడన్ గా విశ్వాంబర టాపిక్ తెచ్చారు. ఈ మధ్య విశ్వాంబర సాంగ్స్ కంపోజింగ్ కోసం మేము బెంగళూరు వెళ్ళాం కీరవాణి గారి దగ్గరికి. సినిమాకి సంబంధించి ఒక భక్తి సాంగ్ ఒకటి కావాల్సి వస్తే బంబం బోలే లాంటి సౌండింగ్, ఆ రిథంలో ఒక వైబ్రెంట్ సాంగ్ కావాలని కీరవాణి దగ్గర పట్టుబట్టాడు డైరెక్టర్ వశిష్ఠ. దీంతో ఇస్తానయ్యా నీకు సాంగ్ అంటూ కీరవాణి మాటిచ్చారు. అలానే రాముల వారిపై అద్భుతమైన పాట ఇచ్చారు. త్వరలోనే మీరు చూడబోతున్నారు అంటూ చిరు లీక్ ఇచ్చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు. అయినా చిరు లీక్స్ అభిమానులకు కొత్తేం కాదు. పలు సందర్భాల్లో అనుకోకుండా తన సినిమాలపై అనేక లీక్లు ఇచ్చారు చిరంజీవి. ఇక ఇదే మీటింగ్ లో మెగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. ఇంద్రా సినిమా రిలీజ్ కి వచ్చిన స్పందన చూశాక ఓ విషయాన్ని తప్పక చెప్పాలని ఉంది. ఖచ్చితంగా ఇంద్రా, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలకి సీక్వెల్స్ తీసి తీరతాను. ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ హవా బాగా నడుస్తుంది కాబట్టి. అందులోనూ రెండు చిత్రాల సీక్వెల్స్ అంటే ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది అంటూ అశ్విని దత్ చెప్పారు. ఇక ఈ మాటలకి తప్పకుండా చేద్దామంటూ చిరు కూడా ఓకే చెప్పేశారు. మరి దత్ మాటలు ఎప్పుడు నిజమవుతాయో చూడాలి మరి. ఎందుకంటే చిరు కెరియర్ లో అటు ఇంద్ర, ఇటు జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలు రెండు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. చిరు కెరియర్ లో ఎప్పటికీ ఎంజాయ్ చేసే చిత్రాలుగా ఇవి చిరకాలం గుర్తుంటాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. NBK 50 వేడుకకి ఊహించని గెస్ట్, డబుల్ ధమాకా పక్క. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణను సన్మానించేందుకు తెలుగు చిత్రసీమ ఓ వేడుకను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్వర్ణోత్సవ వేడుకలకి ఏర్పాటు అట్టహాసంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ ఈవెంట్కి హాజరు కావాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. హైదరాబాద్లోని నవోటల్లో సెప్టెంబర్ 1న జరగనున్న బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. అయితే వీరందరికీ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉందంటూ తాజాగా బాలయ్య వీరాభిమాని నిర్వాహకుల్లో ఒకరు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈవెంట్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. అయితే బాలకృష్ణ గారితో పనిచేసిన అన్ని డిపార్ట్మెంట్ల టెక్నీషియన్లు కూడా ఆహ్వానిద్దామనుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలతో మా అభిమానులకి కూడా చాలా పరిచయాలున్నాయి. కానీ ఎవరు ఊహించని ఒక గెస్ట్ మాత్రం ఆ రోజు రాబోతున్నారు. ఎవరు ఊహించని ఓ సర్ప్రైజ్ కూడా ఉంది. అంతకు మించి మేము ఒక పండగ చేస్తున్నాం. ఆ రోజు మరో పండగ కూడా మొదలు కాబోతుంది. దాని గురించి ఇప్పుడే చెప్పకూడదు. కానీ ఫ్యాన్స్కి మాత్రం డబుల్ ధమాకా పక్కా. గెస్ట్ ఎవరు అనేది ఫంక్షన్ మొదలయ్యే వరకు కూడా అనౌన్స్ చేయం. అది సర్ప్రైజ్, చూడాల్సిందే. ఈ 50 ఏళ్ల పండగలో తమంతా ఉండాలని దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారంటూ బాలయ్య అభిమాని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, నందమూరి అభిమానులు చీఫ్ గెస్ట్ ఎవరై ఉంటారా అంటూ కమెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే కొంపదీసి ప్రధాని మోదీ వస్తున్నారా ఏంటి అంటూ కమెంట్లు పెడుతున్నారు. కానీ చాలా మంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తే బావున్ను అంటూ కమెంట్లు చేస్తున్నారు. సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
రాబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి సినీ ఈవెంట్ కి హాజరు కాలేదు. దీంతో ఆయన ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ అని అందరూ అనుకుంటున్నారు. అలానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకి రాబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకి వస్తారేమో అంటూ మెగా ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. మరోవైపు ఇదే వేదికపై నుంచి నందమూరి మోక్షజ్ఞని సినీ ఎంట్రీపై బాలయ్య ప్రకటన చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దేవర అర్ధరాత్రి స్ట్రాటజీ అదిరింది. ఇందుకే అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం. సరిగ్గా నెల రోజుల్లో దేవర పార్ట్ 1 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ 30 రోజులు మాత్రమే ఉండడంతో అభిమానులు ప్రమోషన్లను డిమాండ్ చేస్తున్నారు. ఎలాగో షూటింగ్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద టీం కసరత్తులు చేస్తుంది. దర్శకుడు కొరటాల శివ మిగిలిన ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. అనిరుద్ రవిచంద్రన్ విదేశాల నుంచి రాగానే రీ రికార్డింగ్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 3వ వారానికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసి సెన్సార్కు పంపాలి, లేదంటే చాలా ఒత్తిళ్లు తలెత్తుతాయి. ఇదిలా ఉండగా దేవర బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం జరిగినట్లు లేటెస్ట్ అప్డేట్. ఓవర్సీస్ తో పాటు ఇండియాలోనూ ఒకే సమయంలో మొదటి ఆట పడేలా అర్ధరాత్రి 1 గంటకు ముహూర్తం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీనివల్ల ఓవర్సీస్ రిపోర్ట్స్ ఇక్కడి రివ్యూస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే యుఎస్ స్టాక్ తీసుకుని సోషల్ మీడియాలో దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఒక రకంగా ఇది తెలివైన స్ట్రాటజీ. అమెరికాలో ఎన్టీఆర్ ప్రీమియర్ చూస్తున్నప్పుడే అనకాపల్లిలో తారక్ ఫ్యాన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. సో ఒక రకంగా తెలివైన గేమ్ ఇది. అలా అని రిస్క్ లేకుండా పోలేదు. తెల్లవారకుండానే పూర్తి టాక్ బయటకు వచ్చేస్తుంది. పాజిటివ్ అయితే టికెట్లు దొరకడం కష్టమే. దీనికి తోడు పగటిపూట షోల్లో కోత వేయాల్సి ఉంటుంది. అనుమతి 5 ఆటలకే ఉంటుంది కాబట్టి 6వ షోకి అనుమతి కోసం ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టాలి. టికెట్ పెంపు ఎలాగో ఉండబోతుంది. అది 10 రోజుల లేక 2 వారాల అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లలో ఏ స్టార్ హీరోకి మిడ్ నైట్ ప్రీమియర్లు పడలేదు. ఒకవేళ దేవర కనుక దీనికి శ్రీకారం చుడితే రాబోయే పుష్ప 2, గేమ్ చేంజర్, విశ్వాంబర వగేరాలన్నీ ఇదే రూట్ పడతాయి, నో డౌట్. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.